కొత్త షెడ్యూల్కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈరోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్సు, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషను 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషను 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలు